మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏమనగా చింతకాయ తొక్కు అనేది తయారు చేస్తున్నాం. చింతకాయ తొక్కు తయారు చేయడానికి ఫస్ట్ ఒక రోకలి బండ కానీ బౌల్లో కానీ కొంచెం మిరపకాయలు వేసుకొని నున్నగా దంచుకోవాలి, స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. దాని తర్వాత కాసేపు ఈ విధంగా వచ్చిన తర్వాత బాగా దంచుకోవాలి. ఈ మితంగా దంచుకోవాలి. దాని తర్వాత దాంట్లో ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు వేసుకొని అలా ఉసిరికాయ చిన్నగా దంచుకోవాలి, లేకపోతే కారం అనేది కంట్లో పడుతుంది. ఇలా చిన్నగా దంచుకోవాలి. దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా ఉసిరికాయను దాంట్లో ఉండే గింజ తీయకుండానే ఇలా దంచుకుంటే బాగుంటుంది. ఇలా అయితే దంచుకోవాలి. అలా బాగా నున్నగా దంచేసుకోవాలి. తీసి చూపిస్తున్నాను.